ఇప్పుడు అర్థమైందా అర్జున్? ఇప్పటికైనా నమ్ముతావా? నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూశారు. నా కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూశారు. వీళ్ళు మనుషులు కాదర్జున్, నరరూప రాక్షసులు. ఇది నిరూపించడానికే నేను ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. మాత దొంగ అని నాకెప్పుడో తెలుసు. నీకు చెప్తే నమ్మలేదు. మాతనే గుడ్డిగా నమ్మావు. వీళ్ళని వెనకేసుకొచ్చావు. అందుకే మాతని నా వైపు తిప్పుకున్నాను. సుకన్య వదినని ముందు పట్టించాను. వదినకి ఇందుపై అనుమానం తెప్పించాను. ఇందుని రెచ్చగొడితే పోలీసులను పిలిపించి మాత బండారం బయట పెడుతుందనే ఇందుకి ఒకరోజు గడువిచ్చాను. అంతా నేను అనుకున్నట్టే అయింది. దోషులు నీ ముందు నిలబడ్డారు. ఇక నీ ఇష్టం. మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు మాటలు రావడం లేదు. ఎన్ని తప్పులు చేస్తారు మీరు? బుద్ధిగా బ్రతకడానికి మీకు ఎందుకు అంత బాధ? అసలు మీకు మేమేం చేశాం? అసలు ఏం పాపం చేశామని ఇలా వేధిస్తున్నారు? చెప్పండి. ఏంటమ్మా, నీ కడుపును పుట్టడమే నేను చేసిన పాపమా? అక్క, నీకు తోడ పుట్టడమే నేను చేసిన తప్ప? నీకు భావన కావడమే నేను చేసిన నేరమైందు? నాకు భార్య కావడమే అపర్ణ చేసిన నేరమా? చెప్పండి. అది కాదురా. వద్దు, మీరు చెప్పను వద్దు, నేను వినను వద్దు. అసలు మీరు ఇంట్లోనే వద్దు, వెళ్ళిపోండి. నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోండి. నేను నా భార్య ఆనందంగా ఉంటాం. వెళ్ళిపోండి. గెట్ అవుట్. బుద్ధి గడ్డి తిని తప్పు చేశాన్రా. ఇంకెప్పుడు చేయను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించరా. వద్దమ్మా, ఎన్నిసార్లు క్షమించాలమ్మా? నాకున్న ఏకైక దిక్కు నువ్వు. నువ్వు కాదంటే ఈ వయసులో ఎక్కడికెళ్ళినా ఎలా బతకనరా? నిన్ను నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన మీ అమ్మను చివరి క్షణంలో బాధ పెడతావా? పొట్టేసి చెప్తున్నాన్రా, ఇదే నా చివరి తప్పు. నువ్వు క్షమించి ఇంట్లో ఉండనిస్తే నీకు పుట్టే పిల్ల పాపలతో నా చివరి రోజులు గడుపుతాను నాన్న.